సర్వభూమికి మహారాజయ్యున్న మన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇక్కడ యేసుప్రభు వారు తన తల్లిని సహోదరులను చూసి అక్కడ అంటున్నారు, నా తండ్రి చిత్తం చేయువారు నా తల్లి నా సహోదరుడు అని. యేసుప్రభుకైతే తాను పంపిన వాని చిత్తం చేయడమే ఆహారమని యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చెప్పారు. తనలాగా తండ్రి చిత్తం ఎవరు చేస్తారో వారే తన కుటుంబస్తులు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, అది కూడా శిష్యులను చూసి చెప్పడానికి గల కారణం, ఆయన ఇంటివారు ఆయనకు మతి చెల్లించిందని చెప్పి ఆయనను పట్టుకున పోయిరి అని మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం. ఇంకా అనేక చోట్ల ఆయన ఇంటివారే ఆయనను నమ్మలేదని రాయబడింది. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కానీ ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ తన పిల్లలవడానికి అధికారం ఇచ్చినని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. శరీర సంబంధాల కన్నా ఆత్మ సంబంధాలకే ప్రాధాన్యతనిస్తూ ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో వారిని తన కుటుంబస్తులుగా చేస్తూ ఉన్నారు. తన ఇంటి వారు తనని నమ్మనందున నమ్మిన శిష్యులనే తన సహోదరులుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా విశేషమైన సంగతి. అసలు యేసుప్రభు సంఘాన్ని స్థాపించడంలోని ఒక కారణం కూడా ఇదే. ఎందుకంటే ఒక 10 మంది ఉన్న కుటుంబంలో ఏ ఒక్కరో ఇద్దరో దేవుణ్ణి అంటే మన ప్రభువుని నమ్ముకున్నప్పుడు వారికి సహవాసం కావాలంటే, వారు బలపరచబడాలి అంటే వారికి తోటి విశ్వాసుల సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపడతారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. కనుక ఎందుకు ఇలా ఇంకొక తోటి విశ్వాసుల అవసరము అని అంటే, ఎందుకంటే వారి కుటుంబంలోనే వారికి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి. అందుకే ఒక విశ్వాసి దేవుని కుటుంబంలోనికి చేర్చబడినప్పుడు ఇంకా క్రీస్తు శరీరంలోని భాగం అవుతారు. మిగతా అవయవాలతో కలిసి పనిచేస్తారు, బ్రతుకుతారు. ఇంకా ప్రతి ఆలోచన కూడా శిరస్సయున్న క్రీస్తు నుండే పొందుకుంటారు. ఈ విషయాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది సంఘం యొక్క విలువేంటో. ఇంకా ఇక్కడ దేవుని చిత్తాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి మనలో చాలా మందికి వాటిని గురించిన అనుమానాలు, ప్రశ్నలు ఉండి ఉండవచ్చు. వాటిని తెలుసుకుందాం. అసలు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాము అన్న ప్రశ్న మనలో చాలామందికి ఉంటుంది. అయితే దీని జవాబు ఏంటంటే, మొట్టమొదటిగా ఒకడు దేవుని చిత్తాన్ని చేయాలి అని నిర్ణయించుకుంటేనే వానికి దేవుని చిత్తం ఏంటో తెలియచేయబడుతుంది. తెలుసుకున్నాక నిర్ణయించుకుందాంలే అనుకున్న వారికి అది ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే అది దేవుని క్రమము కాదు. ఆయన మాట ఆయన నోట నుండి వచ్చిన తర్వాత అది నిష్ఫలంగా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళదు అని యెషయా పుస్తకం 55వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన క్రమంలో ముందు మనం నిర్ణయించుకుంటేనే ఆయన తన చిత్తాన్ని తెలియచేస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎవరైనా దేవుని చిత్తం చేయ నిశ్చయించుకుంటేనే ఆ మాట దేవునిదో కాదో వారికి అర్థమవుతుంది అని. ఇంకా రెండవదిగా దాన్ని పరీక్షించి తెలుసుకోవాలి అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. అలా పరీక్షించి తెలుసుకోవాలి అంటే ముందుగా మన మనస్సు మారి నూతనమవ్వాలి. అప్పుడే పరీక్షించి తెలుసుకోగలమని అక్కడే చెప్పబడింది. అయితే ఆ పరీక్షలో ఏమేం చూడాలో కూడా అక్కడ వివరంగా రాయబడింది. ఏమేమంటే, అది ఉత్తమమైనదేనా, అనుకూలమైనదేనా, సంపూర్ణమైనదేనా అని. దేవుని ఆలోచనలు, తలంపులు ఎప్పుడు చాలా ఉత్తమంగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా సద్విషయం ఏదైనా ఉందా దాంట్లో ఉంది అని అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందే. ఒకవేళ సద్విషయాలు లేకపోతే అది దేవుని చిత్తం కాదని అర్థం. దేవుని చిత్తం ఎప్పుడు మనల్ని పరిశుద్ధపరిచేదిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయన చిత్తం ఏంటంటే అందరూ మారుమనస్సు, పాపక్షమాపణ పొందుకోవాలని, పరిశుద్ధపరచబడాలని. కాబట్టి దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనల్ని పరిశుద్ధపరిచేదిగానే ఉంటుంది. సామాన్యంగా చెప్పాలంటే ఏదైనా మనలో
ఈ పరిశుద్ధతను కలిగిస్తుంటే అది దేవుని చిత్తమే. బ్రాడ్గా చెప్పాలంటే దేవుని చిత్తం ఎప్పుడూ మనల్ని పరిశుద్ధతలోకి నడిపించేదే కానీ పాపానికి ప్రేరేపించేది కాదు అని మనం సామాన్యంగా చెప్పొచ్చు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయాలనుకున్న వారికి మన ప్రభు ఆయన చిత్తాన్ని తెలియచేయబద్ధుడై ఉన్నాడు. సార్వత్రికంగా దేవుని చిత్తం ఏంటో వాక్యంలో నుండి తెలుసుకుంటాము. మరి పర్సనల్గా కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని గురించి ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు. దానికోసం పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని అన్ని విషయాల్లో సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే ఒక సందర్భం గుండా వెళ్తున్నప్పుడు దాని అంతం ఏమై ఉంటుందో అది మనకి స్పష్టంగా తెలియచేస్తాడు. అంతేకాదు కలలు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కొందరు వీటిని నమ్మరు, కానీ వాక్యం చెప్తుంది యోవేలు పుస్తకంలో ఆత్మ కుమ్మరించబడినప్పుడు ప్రవచనాలు, కలలు, దర్శనాలు ఉంటాయని చెప్పబడింది. అయితే ప్రతిదాన్ని మనం పరీక్షించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పరీక్షించి అది ఉత్తమమైనదేనా, దేవుని రాజ్యానికి అనుకూలమైనదేనా, సంపూర్ణమైనదేనా అని పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అది పరిశుద్ధాత్మ ద్వారా చూపబడిందేనా అని. ఇలా మనం దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటే తప్పకుండా దొరుకుతుంది. అయితే మనకు ఉండవలసిందల్లా వివేకము, ఓర్పు. ప్రభు కుటుంబంలో భాగమై ఉండాలి అంటే మనం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని దానిని జీవితంలో అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రభువుతో మరియు ఆయన కుటుంబంతో సుస్థిరమైన బంధాన్ని కలిగి ఉండగలం. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, మాతో ఇలాగ మాట్లాడే దేవుడివై ఉన్నందుకు మీకు అనేక స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమే అన్నిటికన్నా ఉత్తమమైందని తెలిసి కూడా చాలాసార్లు మా శరీరానుసారమైన మనస్సుతో నడిపించబడి ఉత్తమమైన దాన్ని పక్కన పెట్టేసే పరిస్థితి మాలో ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. నీ చిత్తం చేసేటట్లుగా మా మనస్సు మార్చమని, అందుకొరకు మీ ప్రభావాన్ని మాలోనికి పంపమని వేడుకుంటున్నాం. మీ రాజ్యంలో స్థిరమైన స్థానాన్ని కల్పించండి. ముందుకొక అడుగు వెనుకొక అడుగు కాకుండా మా అనుదిన జీవితంలో నీలో ఎదగడానికి సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. మా ప్రార్థన ఆలకించి ఈ రోజులో మేము పొందుకోవలసిన దీవెనలు మాకు దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.